అందరికి ప్రైజ్ లార్డ్. నా పేరు డాక్టర్ రాచపూడి ప్రదీప్ శామ్, సన్ ఆఫ్ లేట్ రెవరెండ్ డాక్టర్ రాచపూడి దానమయ్య గారు. ఎందుకంటే నేను తెలియని గ్రూప్స్ కూడా ఈ వీడియో వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా సిసి చర్చ్ కర్నూలులో జరగబోయే ఈ వారంలో జరగబోయే ఎలక్షన్స్ విషయమై నేను కొద్దిగా తెలియచేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే ఈ వారం ఎలక్షన్స్ జరిగిపోయిన తర్వాత మనకు కావాల్సిన క్యాండిడేట్స్ని మనం ఎన్నుకుంటాం, కమిటీ ఫామ్ అవుతుంది, రెగ్యులర్గా చర్చ్ యాక్టివిటీస్ జరిగిపోతూ ఉంటాయి. అది రెగ్యులర్గా జరిగే ప్రక్రియ కాబట్టి ఒక మంచి పద్ధతి. కానీ ఆ తర్వాత ఏంటి అనే దాని విషయమే నేను మాట్లాడాలన్న ఉద్దేశము. ప్లస్ ఆ ఎలక్షన్స్ని ఎన్నుకునే విధానంలో కూడా మనం తీసుకోవాల్సిన కొన్ని ఆలోచనలు, జాగ్రత్తల విషయమే నేను మీతో చర్చించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మొదటిగా వార కార్యక్రమాలు ప్లస్ వార్షిక కార్యక్రమాలు లేదా సంవత్సరానికి జరిగే రిట్రీట్స్ కావచ్చు, లేకపోతే క్రిస్మస్, న్యూ ఇయర్ ప్రోగ్రామ్స్ ఆర్ ఈస్టర్ ప్రోగ్రామ్స్, ఇటువంటివి రెగ్యులర్గా జరిగిపోతూ ఉంటాయి ఒక సంఘానికి. అవి చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా ప్రతి కార్యక్రమము ఇంపార్టెంట్ కాబట్టి అవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మన తల్లి సంఘమైన సిసి చర్చ్కి అదొక్కటే బాధ్యతనా? వార కార్యక్రమాలు చేసుకుంటూ వార్షిక కార్యక్రమాలు, రిట్రీట్స్, యథావిధిగా జరిగే కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే సరిపోతుందా అన్న ఒక చిన్న ఆలోచనతో నేను ఈ విషయం చెప్తూ ఉన్నాను. ఎందుకంటే దాదాపు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం ఇది. 100 సంవత్సరాలు పరిచర్య జరిగిన తర్వాత మిషనరీస్ మన మధ్యకు వచ్చి ఆ 100 సంవత్సరాలకు పరిచర్యకు గుర్తుగా కట్టిన ఈ సంఘానికి కూడా మళ్ళీ 100 సంవత్సరాలు దాటిపోయినాయి. అంటే 200 సంవత్సరాలు మిషనరీలు ప్రార్థనపూర్వకంగా మన మధ్యకు వచ్చి వాళ్ళ జీవితాలను వాళ్ళు సమర్పించుకొని మన మధ్య పరిచర్య చేసి మనకి ఇంతటి ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించినాడు వారి ద్వారా. సో అంత సంఘానికి తల్లి సంఘంగా చెప్పుకుంటున్న మనకు సంఘం ఇంకా ఏం చేయాలి, ఏం చేయొచ్చు అన్న విషయాన్ని కొద్దిగా మనం ఆలోచిస్తాం. ఎందుకంటే ఇప్పుడు వరకు జరుగుతున్న కార్యక్రమాలు ఎప్పుడు జరిగేటివే, జరగాల్సినవే జరుగుతున్నాయి, మంచిది. కానీ అంతటితోనే ఆగిపోతున్నాం మనం. ఇంకా మనం ముందుకు వెళ్ళాల్సిన ఆలోచనలో మనము చేయలేకపోతూ ఉన్నాం. ఆ విషయం నేను మీతో ప్రస్తావించాలనుకుంటున్నాను. ఇంతకుముందున్న ప్యానల్ కావచ్చు, ఇంతకుముందున్న కమిటీ వారు కావచ్చు, వారు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేశారు. ఇంకా రాబోయే ఈ నూతన ప్యానల్ ఏదైతే ఉందో లేదా కమిటీ ఏదైతే ఏర్పడబోతుందో వారిని కొద్దిగా మనము సహకరిద్దాం, వారికి సపోర్ట్ చేద్దాం. చేసిన వాళ్ళే చేయకుండా, ఇచ్చిన వాళ్ళే ఉండకుండా, అవే ఆలోచనలు అవే తలంపులతో కాకుండా కొన్ని నూతనమైన విధానాలతో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు వారిని సపోర్ట్ చేద్దాము, వారిని ఎంకరేజ్ చేద్దామన్న ఉద్దేశంతో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఏమని, ఏ షిప్ ఈజ్ సేఫ్ ఇన్ హార్బర్ బట్ దట్ ఈస్ నాట్ వాట్ ఇట్ ఈస్ బిల్ట్ ఫర్. అంటే ఒక పడవ హార్బర్లో సేఫ్గా ఉంటుంది, ఎందుకంటే అది ఏం ప్రయాణం చేయదు కాబట్టి. కానీ పడవను తయారు చేసిన ముఖ్య ఉద్దేశము దాన్ని హార్బర్లో పెట్టుకోవడానికి కాదు. అట్లనే సంఘం అనేది మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ బాగానే ఉంటూ ఉన్నాం, కానీ సంఘ ఉద్దేశం అది కాదు. సంఘము సమాజంలో ఒక పెద్ద పాత్ర పోషించాల్సిన అవసరత ఉంది. దట్టు తల్లి సంఘమైన మన చర్చ్ సంఘమే కావచ్చు, దానికి సంబంధించిన సంస్థలే కావచ్చు, దానికి అనుబంధించిన ఆర్గనైజేషన్సే కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటన్నిటిలో పెద్ద పాత్ర మనకు ఉంది. సో మనం ముందుకు వెళ్ళాలి, ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈ మధ్య మొన్న జరిగినటువంటి జనరల్ బాడీలో కూడా ఒక చిన్న మంచి ప్రస్తావన వచ్చింది, ఏమని, మనకు మంచి నాయకత్వం లేదు అని. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దాదాపు 25 సంవత్సరాలుగా మనకు మంచి నాయకత్వం లేదు, సంఘంలో కాదు, సంఘానికి సంబంధించిన సమాజము, సంస్థల్లో మనకు మంచి నాయకత్వం ఉంటే ఈరోజు మన పరిస్థితులు ఇట్లా ఉండేటివి కాకపోవచ్చు. కాబట్టి
సంస్థలను కూడా కాపాడుకోవాలి. సంస్థలు, సంఘం అనేది ఒక కాయిన్కి రెండు వైపులు ఉన్న, ఒక నాణానికి ఉన్న రెండు వైపులు అనమాట. వాటిని సపరేట్గా మనం చూడలేము. ఈరోజు మనం ఉన్నాము, మనకింత గౌరవం ఉంది సమాజంలో, మనమంటూ ఒక ఉద్యోగాలు చేసుకుంటున్నాము, ఒక హోదాలో ఉండగలుగుతున్నాము మన వాళ్ళందరూ అంటే కేవలం ఆ సంస్థల ద్వారా మనం ఆశీర్వదింపబడుతున్నామన్న విషయాన్ని మనం గమనించుకుందాం. కాబట్టి నాయకత్వం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎన్నుకునే పోయే నాయకులు అందుకు సిద్ధంగా ఉండి ఇదే సంస్థలను మనం డెవలప్ చేసుకోగలిగితే సంఘం ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు మనం చేయొచ్చు. మనము విద్య కానీ, వైద్యం కానీ, లేకపోతే ఇంకొక చారిటీ కానీ మన సంఘం ద్వారా కొద్ది గొప్ప విజన్ అనేది మనం పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే సామెతల గ్రంథంలో విజన్ లేకపోతే పీపుల్ విల్ పెరిష్. ఎక్కడైతే దర్శనం లేదో అక్కడ ప్రజలు నశిస్తారు అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఒక దర్శనం అనేది చాలా ఇంపార్టెంట్, ఒక నాయకత్వం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకు సహకరిస్తున్న ఈ కమిటీ, ఈ సంఘము, సమాజము, ఇవన్నీ మనకు చాలా అవసరం. వాటినన్నింటిని మనం బలోపేతంగా వాడుకుంటే కానీ మనం ముందుకు వెళ్ళలేము. ఎందుకంటే రాబోయే కాలం, రాబోయే పరిస్థితులు మన వరకు మనం చూసుకుంటున్నాం, కానీ మన నెక్స్ట్ జనరేషన్, మన పిల్లల విషయం మనం కొద్దిగా ఆలోచించినట్లయితే బయట సమాజంలో వాళ్ళు ఈ మాత్రం రెస్పెక్ట్, ఈ మాత్రము పరిస్థితులను ఎదుర్కోవడానికి వాళ్ళకి చాలా ధైర్యం అవసరము, చాలా ఫౌండేషన్ అవసరం. అది పెద్దలు మనకిచ్చారు. మనం ఈరోజు గట్టిగా మాట్లాడుకుంటున్నాము మన సంస్థల గురించి, మన సంఘాల గురించి, కానీ మన పిల్లలకు కూడా మనం అది ఇవ్వాలి అంటే మనం కూడా కొద్దిగా ఆలోచించుకోవాలి. ఇంకా సంఘం విషయానికి వస్తే చాలా గ్రోత్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చేయాలి కూడా. చేసిన కార్యక్రమాలు మంచివి, ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కాబట్టి వాటిని అడ్డుపడుతున్నారు, లేకపోతే ఇంకా అడ్డుకుంటున్నారు అని కూడా కొంతమంది వస్తూ ఉన్నాయి. నేనేమంటానంటే ఇప్పుడు మనకంటూ ఒక ప్రాపర్ సిస్టమ్ ఉంది. ఎలక్షన్ సిస్టమ్ కావచ్చు, ఒక కమిటీ ఉంది, ప్లస్ ఒక జనరల్ బాడీ అనేది ఒకటి ఉంది, ఒక ఆడిట్ కమిటీ ఉంది. అంటే ఒక ప్రాపర్ సిస్టమ్, ప్రతి అంగం అనేది మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉన్నాయి. సో అటువంటి పరిస్థితుల్లో మనము వెనక్కి వెళ్ళాల్సిన అవసరత ఏం లేదు. ఇప్పుడు ఎవరో వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చి మన దగ్గర లెక్కలు లేవు, లెక్కలు చూపించడం లేదన్నప్పుడు, ఇంత యంత్రాంగం మనం వెనక పనిచేస్తున్నప్పుడు లెక్కలు చూపించడానికి పెద్దగా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదనేది నా ఉద్దేశం. సో ఎవరినో బుజ్జగించి నువ్వు కంప్లైంట్ వెనక్కి తీసుకో, లేకపోతే నువ్వు అడ్డపడుతున్నావు అని అతన్ని రిక్వెస్ట్ చేసుకునే దానికంటే కూడా ఆ లెక్కలేవో చూపించేస్తే ఆటోమేటిక్గా అన్నీ క్లియర్ అయిపోతాయి. నాకు తెలిసిన విషయం అది. మరి చూపించలేకపోవడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయేమో నాకైతే ఐడియా లేదు. బట్ ఎనీవే, సో రాబోయే కాలంలో మరి ఒక నూతన ప్యానల్ని మనం ప్రపోజ్ చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడున్న ద్రాక్షవల్లి ప్యానల్లో కంటెస్ట్ చేస్తున్నటువంటి మరి ప్రెసిడెంట్గా రాజశేఖర్ అన్న గారు, మరి ఆయన ఏబిఎం ఫీల్డ్ స్కూల్స్లో హెడ్ మాస్టర్గా పనిచేసిన అతను. తర్వాత మన సిసి సంఘంలో ఇవాంజలిజం కమిటీకి చైర్మన్గా ఉంటూ సేవ అందించిన వ్యక్తి. కాబట్టి ఆల్రెడీ అటు సంస్థల్లో కానీ ఇటు సంఘంలో కానీ రెండు విధాల మంచి ఒప్పుకోలు కలిగి, మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి. మనము ఆయనని బలపరుచుకుంటూ ఉన్నాం. మరి అదేవిధంగా సెక్రటరీగా కంటెస్ట్ చేస్తున్నటువంటి కాకర్ల శాంసన్ పాల్, యువకుడు, విద్యావంతుడు, అండ్ మొన్న ఈ మధ్య ఈస్టర్ కమిటీలో చాలా చక్కగా తన కార్యాలను, తన ప్రతిభను చూపించుకున్న వ్యక్తి, అండ్ వెరీ డైనమిక్ పర్సన్. సో అతన్ని కూడా మనము ప్రపోజ్ చేస్తూ ఉన్నాం. అతన్ని కూడా గెలిపించాలని మేమందరినీ కోరుతూ ఉన్నాను. మరి ముఖ్యంగా ట్రెజరర్గా మరి ఎప్పుడు లేని విధంగా మరి శ్రీమతి ఆర్బి ఎలిజబెత్ రాణి గారిని మనము ప్యానల్లో ప్రపోజ్ చేసి ఉన్నాం. ఎందుకంటే ఒక స్త్రీగా మరి మనం దేశాన్ని గమనించినట్లయితే మన ఫైనాన్స్ మినిస్టర్, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ ఈజ్ ఎ లేడీ, అండ్ మన ప్రెసిడెంట్ ఈజ్ ఎ లేడీ. కాబట్టి స్త్రీలు కొన్ని విషయాలను చక్కబెట్టడం మొదలు పెడితే ఆటోమేటిక్గా అన్నీ చక్కబడతాయన్న ఉద్దేశంతో మరి ఆమె గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు ఫస్ట్లో వద్దన్నప్పటికీ ఆల్రెడీ నేను ఇంతకుముందు వేరే పోస్ట్ చేశాను కాబట్టి ఇంకా మళ్ళీ వద్దులే అన్నారు. బట్ స్టిల్ వీ రిక్వెస్టెడ్ హర్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్యానల్. వారికి వందనాలు చెల్లిస్తున్నాను. వారిని బలపరుచుకుందాం. మరి అదేవిధంగా
ప్రాపర్టీ కమిటీ జాన్ మార్క్ కుమార్ గారు, మరి వారు కూడా పని చేయడంలో చాలా నిష్ణాతులు. పని దగ్గరుండి కఠినమైనా సరే పనులు చేయించగలడు. ఆ తర్వాత సండే స్కూల్ సూపరింటెండెంట్ సునీల జస్టిన్ గారు చాలా ఇంట్రెస్ట్తో పిల్లల మధ్యలో పరిచర్య చేయాలన్నట్ల ఉద్దేశంతో వారు ఉన్నారు. షీఈ్ ఎ రెవరెంట్, కాబట్టి వారి పరిచర్యలు కూడా మనకు అవసరం. మరి యవనస్తుల మధ్య పనిచేయడానికి శ్రీమతి డాక్టర్ రేచల్ పీటర్స్ గారు, వారు ఆల్రెడీ చేసి మరి చక్కని పరిచర్య చేసినారు. వారిని కూడా మేము అభినందిస్తూ వారిని కూడా గెలిపించుకుందాం. మరి అదేవిధంగా స్టాండింగ్ కమిటీ మెంబర్ దేవకుమార్ గారు, మరి నూతనంగా ఆల్రెడీ సమాజంలో ఒక రకమైన గుర్తింపు తీసుకొని వచ్చి ప్రజల మధ్య సేవ చేస్తున్నటువంటి వ్యక్తి. మరి ఈ మధ్య మన సంఘంలో కూడా మనం వాడుకోవాలి, అతని పరిచర్య అవసరం అనే ఉద్దేశంతో ఆయన కూడా మనం తీసుకొని రావడం జరిగింది. కాబట్టి మరి ఒక నూతనమైన ప్యానల్ నూతనమే కానీ ప్రజలు కాదు, ఇక్కడ కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్స్ కాదు, వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. దే హ్యావ్ ఇనఫ్ నాలెడ్జ్ టు వర్క్ ఆన్ ది చర్చ్ యాక్టివిటీస్. కాబట్టి వారిని అందరినీ ప్రేమతో మరి మేము సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ కొద్దిగా ఆలోచిద్దాం. సంఘ అభివృద్ధిని బట్టి రాబోయే దినాల్లో సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనం అందరం ప్రేయర్ చేస్తూ ఉంటాము, మా సంఘాన్ని కాపాడు, మా సంస్థలను కాపాడు, సమాజాన్ని కాపాడు, పిల్లలను కాపాడు, అన్నీ ఓకే. కానీ ఓటు వేసేటప్పుడు మళ్ళీ మా కులమా, మా మతమా, లేకపోతే మా ఇంటి పేరుందా, ఇవన్నీ ఒక్కసారి ఆలోచించుకుంటే మంచిది. కొన్ని ఆబ్లిగేషన్స్ ఉండినాయేమో కానీ బట్ ఎండ్ ఆఫ్ ది డే అవి సంస్థకు ఏ విధంగా పనిచేస్తున్నాయి, లేకపోతే సంఘానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, సంఘం ద్వారా మనము ఏ విధంగా మన భవిష్యత్తును, మన పిల్లల భవిష్యత్తును, ముఖ్యంగా దేవుని పరిచర్యను ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాము అన్న ఒక ఆలోచన మీరందరూ చేయవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.